యేసుక్రీస్తు అతి శ్రేష్టమైన నామమున చేరవచ్చిన మీ అందరికీ కూడా హృదయపూర్వక శుభాభివందనాలు. మరొక్కసారి ఈ జూలై మాసంలో మొదటి పునరుత్థాన ఆరాధన దినమందు దేవుని నామాన్ని మహిమపరిచి గణపరచుటకు దేవుడు చూపించిన కృప, ధన్యత, జీవమును బట్టి దేవునికి స్తోత్రం 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 స్తోత్రం. కొద్దిసేపు వాక్యాన్ని జ్ఞాపకం చేసుకున్నాం. ఈనాటి సిద్ధపరచబడిన వాక్యం ద్వితీయోపదేశకాండం 2వ అధ్యాయం 7వ వచనం. 7వ వచనం చివరి భాగం నుండి ఒకసారి చదువుకున్నాం. నీ దేవుడైన యెహోవా నీకు తోడై ఉన్నాడు, నీకేమీ తక్కువ కాదు, నీకేమీ తక్కువ కాదు. చెప్దామా? నీకేమీ తక్కువ కాదు. గడిచిన 6 మాసాలు అనేకమైన శ్రమలు, బాధలు, ఇబ్బందులు ఏమున్నా కూడా దేవుడు ఏర్పరచుకున్నటువంటి తన కుటుంబాలను ఎప్పుడే కానీ ఎక్కడే కానీ విడిచిపెట్టినట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడలా. అయితే ప్రతి ఒక్క విషయంలో, అది ధనము కావచ్చు, ధాన్యము కావచ్చు, ఆశీర్వాదం కావచ్చు, ఆరోగ్యం కావచ్చు, అది ఏదైనా సరే, ఎక్కడే కానీ 6 మాసాలు నా దేవుడు నీకు నీ కుటుంబానికి తక్కువ చేసిన సందర్భం లేదు. మరొకసారి నిన్ను నీ కుటుంబాన్ని నా దేవుడు జ్ఞాపకం చేసుకొని ఇదిగో ఈ నూతన పునరుత్థాన ఆరాధన దినానికి నడిపించాడు. మరి ముఖ్యంగా రాయబడింది, ఏ విషయమైనా చూసుకో, ఏ రోజైనా పస్తులున్నామా? లేదే. అనారోగ్యం చేత బాధపడ్డామా? లేదే. వచ్చింటది అనారోగ్యం, కానీ స్వస్థపరిచే యెహోవా నేనే. ప్రతి ఒక్క విషయంలో తక్కువ కాకుండా. కానీ ఇంకా చాలా మంది అంటా ఉంటారు, మన ఎదురింటి వాళ్ళు, పక్కింటి వాళ్ళు, ఇదిగో మాకు డబ్బు లేదని, మేము అనామకులమని మమ్మల్ని చిన్న చూపు చూస్తూ ఉన్నారు, అంటే మమ్మల్ని తక్కువగా చూస్తూ ఉన్నారు. నా దేవుని ప్రేమ, నా దేవుని కొరత, నా దేవుని ఆశీర్వాదం ఎప్పుడు కూడా అందరి మీద ఒకేలా ఉంటుంది, హెచ్చుగా ఉంటుంది తప్ప దేవుడు వాగ్దానం చేసినట్టు నేను తలగా నియమిస్తానే కానీ తోకగా నియమించనన్నాడు. తక్కువ చేసే దేవుడు కాదు. లోకంలో ఉన్న వాళ్ళు, లోకంలో ఉన్నటువంటి లోక సంబంధికులు నిన్ను చిన్న చూపు చూడొచ్చు, నీకేమన్నా తక్కువ ఇచ్చేమో కానీ, వాళ్ళ చేయి కురిచి అయ్యిండొచ్చేమో కానీ నా దేవుడు ఎప్పుడు చేయడు. ఎందుకు చేయడంటే కనుక ఆయన వాగ్దానం చేసి ప్రతి ఒక్కరికి నిండుగా మెండుగా మనసారా హృదయానుసారంగా ఇచ్చేటటువంటి వాడు. ఆయన ఇస్తేనంట గిన్నె నిండి పొంగి పొర్లిపోయేంత అంటాడు కదా వాక్యంలో. నా గిన్నె నిండి పొంగి పొర్లిపోతా ఉంది. తక్కువ కాదు, ఎప్పుడే కానీ తక్కువ కాదు నీకు. యోసేపు ఐగుప్తులో ఉన్నాడా? ఐగుప్తులో ఉన్నప్పుడు తమ్ముళ్ళకి వాళ్ళ అన్నదమ్ములందరికీ కరువు వచ్చినప్పుడు ఏ రోజే కానీ తక్కువైందా? పోషణ విషయంలో తక్కువ చేశాడా? చేయలా దేవుడు. అక్కడ యోసేపు నిలబెట్టి రెండంతల మేలు చేసినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. వాళ్ళకి ఎప్పుడు తక్కువ కాల. ప్రతి ఒక్క భక్తుడి విషయంలో చూసుకోండి, అలాగే యోబును చూసుకోండి. సమస్తము కోల్పోయిన తర్వాత కోల్పోయిన దానికన్నా అధికంగా ఇచ్చాడే కానీ ఎప్పుడు తక్కువ ఇలా. కోల్పోయిన దానికన్నా అధికంగా ఇచ్చాడే కానీ తక్కువ ఎప్పుడు చేయలా. ప్రభు ఎప్పుడు తక్కువ చేయడు. అందుకే వాగ్దానం నమ్మాల. ఆయన తోడై ఉంటేనే తక్కువ కాదు. లోకాన్ని నమ్మి, లోక స్నేహాన్ని నమ్మి, లోక అధికారులు నమ్మి తక్కువ లేదు. ఉద్యోగాలు చేస్తా, వ్యాపారాలు చేస్తా, ఇంకొకటి పనులు చేతుల కష్టార్జితాన్ని అనుభవిస్తా, నాకేం లేదు, నెమ్మది కలిగి ఉన్నా, మాకేం తక్కువ లేదు అనుకుంటే అది మూఢనమ్మకం, అది భక్తి కాదు. ప్రభు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నేను తోడై ఉంటేనే. విశ్వాస సంబంధమైన కుటుంబాలకు తక్కువ కాదు. వాళ్ళ కుటుంబాలలో నేను నివసిస్తే, వాళ్ళ కుటుంబాలలో నాకు చోటిస్తే వాళ్ళకు కలిగినదేమి, ఇంకా ఏం రాయబడింది, వారికి, వారి కుటుంబానికి, వారి దుక్కిటెద్దులకు, వారికి గొర్రెలు, అన్నిటికీ ఏ విషయంలో కూడా తక్కువ కాదు. ఏ విషయంలో కూడా నా దేవుడు తక్కువ చేయడు. అయితే తక్కువ చేయకోకుండా ఉండాలంటే మనం ఏం చేయాలా? ఎవరికి దేవుడు తక్కువ చేయడు, ఎవరికి దేవుడు తక్కువ చేయడో కొన్ని మాటలు జ్ఞాపకం చేసుకున్నాం. ఒక 3 జ్ఞాపకం చేసుకున్నాం. నెహమ్యా గ్రంథం 9వ అధ్యాయం 21వ వచనం. నెహమ్యా 9:21. నిజంగా అరణ్యంలో ఏమీ తక్కువ కాకుండా 40 సంవత్సరములు వారిని పోషించి తిని, వారి వస్త్రములు పాతగిల్లపోలేదు, వారి కాళ్ళకు వాపులు రాలేదు. మొట్టమొదటిది ఆయన మాటకు విధేయత చూపిస్తే 430 సంవత్సరాలు ఐగుప్తు రాజ్యంలో బానిసత్వపు బ్రతుకుతా ఉన్నారు ఇజ్రాయేల్ ప్రజలు. వారి మొరను దేవుడు విన్నాడు అని ఒక చోట రాయబడింది. వారిని ఫరోకు 10 కఠినమైన తెగులను రప్పించి, ఐగుప్తులో నుండి వారిని బయటికి రప్పించి, ఇదిగో దేవుడే సమస్తమును సమకూర్చి ఆ అరణ్య ప్రయాణంలో అంతటిని కాపుగాసి రక్షించి కనాను వెళ్ళేటటువంటి మార్గంలో ఆ ప్రయాణ కాలం 40 సంవత్సరాలు అక్కడ రాయబడింది. నేను నిజంగా ఈ 40 సంవత్సరాలు వారితో ఉండి
ఇంకా అంటాడు మోసే అక్కడక్కడ అంటాడు, పగటిలో స్తంభంలా ఉన్నాడంట, రాత్రి అగ్ని స్తంభంలా వాళ్ళని కాపాడాడు. మరి ఆకలి అయినప్పుడు ఏం చేశాడు? ఆకాశం నుండి దేవదూతలు తినే ఆహారాన్ని పంపించాడు. వారికి దప్పికైంది, బండను చీల్చి జీవజలపు ఊటనిచ్చాడు వాళ్ళకి. మరి దాహం తీర్చడానికి ఏమైనా తక్కువ చేశాడా? మార చేదుగా ఉంటే మధురంగా మార్చాడు దేవుడు వారి కోసం. ఎర్ర సముద్రం ఎదురైంది, 2 పాయలు చేశాడు వారి కోసం. ఏ ఏ పక్షాన్ని కూడా దేవుడు తక్కువ చేయాల వాళ్ళకి, ఏ విషయంలో కూడా తక్కువ చేయాల. వాళ్ళే ఇంకా సనిగి దేవుని నామానికి అవమానపరిచేటట్టు మాట్లాడి హేళన చేయబడి హింసించబడ్డారే తప్ప దేవుడిగా తప్పు చేయాల. అందుకే వాక్యంలో రాయబడింది, నేను నిజంగా చెప్తా ఉన్నా, 40 సంవత్సరాలు ఇజ్రాయెల్ ప్రజలు అరణ్యంలో నడిచినప్పుడు వారికి ఏమి తక్కువ కాకుండా నేను పోషించా. వారి చెప్పులు అరిగిపోలేదు, వాళ్ళ బట్టలు పాతగిల్లేదు అని రాయబడింది. ఒక అద్భుతం ఏంటి తెలుసా? ఒక 5 సంవత్సరాల పిల్లోడు నడుస్తా ఉన్నాడు వారితో పాటి. 5 సంవత్సరాలప్పుడు అరణ్య ప్రయాణం చేసేటప్పుడు ఆ 5 సంవత్సరాల పిల్లడు 40 సంవత్సరాలు వాళ్ళతో ప్రయాణం చేశాడు అనుకో. 5 సంవత్సరాల బుడ్డోడికి వాడి షర్టు లేకుంటే వాడి నిక్కరు లేకుంటే వాడి ప్యాంట్ ఎంత ఉంటుంది చెప్పండి? వాడి చెప్పుల సైజ్ ఎంత ఉంటుంది? వాడు వేసుకున్న షర్ట్ ఎంత సైజు ఉంటుంది? వాడు వేసుకున్న ప్యాంటు సైజ్ ఎంత ఉంటుంది? 5 సంవత్సరాల పిల్లాడు. వాడు 40 సంవత్సరాలు అరణ్యంలో నడిచి 40 సంవత్సరాలు అయిపోయిన తర్వాత వాడికి ఏజ్ ఎంత వచ్చింటది ఇప్పుడు? 45 సంవత్సరాలు. అంటే 45 సంవత్సరాల వయసు వచ్చేటప్పటికి వాడి షర్టు సరిపోతుందా? వాడి ప్యాంటు సరిపోతుందా? వాడి చెప్పులు సరిపోతాయా? సరిపోవు. ఎంత ఆశ్చర్యం అంటే, అరణ్యంలో షాపింగ్ మాల్ లేవు, చెప్పుల షాపులు లేవు, బట్టల షాపులు లేవు. కానీ దేవుడే ఏం చేశాడంట? చెప్పులు అరిగిపోలా. వాడు పెద్ద అవుతామంటే చెప్పులు కూడా పెరుగుతూ ఉన్నాయి, వాడు పెద్ద అవుతామంటే వాడి బట్టలు కూడా పెరిగిపోతా ఉన్నాయి. అది అద్భుతం, నా దేవుడు చేసిన అద్భుతం. అది కేవలం ఇజ్రాయెల్ ప్రజల మీద దేవునికి ఉన్న ప్రేమను బట్టి, నువ్వు కాపాడుకున్న విశ్వాసమును బట్టి, అంటిపెట్టుకున్న నమ్మకం, చేసిన ప్రార్థన, పరిశుద్ధతను బట్టి ఈ 40 సంవత్సరాల ప్రయాణం అంతటిలో ఆ చిన్నపిల్లడు 45 సంవత్సరాలు వచ్చినంత వరకు వాడికి ఏమే కానీ తక్కువ కాల. బట్టలు దాని సైజు అదే పెరిగాయి, చెప్పులు దాని సైజుకి అయ్యే వచ్చాయి, తక్కువ కానివ్వలే దేవుడు. ఒకసారి జ్ఞాపకం చేసుకో, ఈ 40 సంవత్సరాలు వారిని నడిపించా, ఏమైనా తక్కువైందా? తక్కువ కాల. ఆహార విషయంలో తక్కువైందా? కాళ్ళు ఏమన్నా వాపులు వచ్చాయా? రాలా. ప్రభు చెప్తా అన్నాడు, లోక సంబంధానుసారంగా ఆత్మానుసారంగా చెప్తా అన్నాడు, కాళ్ళకు వాపులు రాలా. 40 సంవత్సరాల కాలంలో ఎప్పుడైనా అనారోగ్యం చేత బాధపడిన సందర్భం ఉందా? నీ చెప్పులు అరిగిపోయినట్టు, అంటే నీ కుటుంబంలో శోధన వచ్చినట్టు, శ్రమలు వచ్చినప్పుడు, బాధలు వచ్చినట్టు ఉందా? లేదు. నీ బట్టలు పాతగిల్లినట్టు, మళ్ళీ తిరిగి లోకంలో పడిపోయినట్టు, లేకపోతే మరక, దేవుడిచ్చిన రక్షణ కాదని అంటిపెట్టినట్టు ఎక్కడన్నా ఉందా? లేదు. అటువంటి కృప నా దేవుడు దయచేశాడు ఇజ్రాయెల్ ప్రజలకి. ఏమి తక్కువ కాకుండా పోషించాడు ప్రతి ఒక్క విషయంలో. ఏ విషయంలో తక్కువ కాల? ఒకసారి జ్ఞాపకం చేసుకో. నువ్వు కూడా నా దేవుని దగ్గరికి నడిచేటటువంటి సమయంలో నా దేవుని మీద ఆధారపడినట్లయితే ఏ విషయంలో తక్కువ చేయడు. తక్కువ చేయడానికైనా మనిషి కాదు, చిన్న చూపు చూడడానికైనా మానవుడు కాదు. కాబట్టి నా దేవుని ఎవడైతే విధేయత చూపిస్తాడో, ప్రజలన్నారు ఆ రోజు దేవుని మాటను లెక్కబెట్టి ఇదిగో అరణ్య ప్రయాణంలో నడిచారు దేవునితో, దేవుని మాటకు విధేయత చూపించారు కాబట్టే అక్కడ ఏమీ తక్కువ కాకుండా దేవుడు వారిని పోషించినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. 1 సమూయేలు గ్రంథంలో ఒక మాట ఉంటుంది, 30వ అధ్యాయం 19వ వచనం. 1 సమూయేలు గ్రంథం 30వ అధ్యాయం 19వ వచనం. కుమారులేమి కుమార్తెలేమి దోపుడు సొమ్మేమి వారు ఎత్తుకొని పోయినా దానంతటిలో కొద్దిదేమి గొప్పదేమి ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తమును రక్షించెను. ఏది తక్కువ కాకుండా దావీదు సమస్తము రక్షించును అని పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. ఇక్కడ దావీదుకు జరిగిన సందర్భాన్ని బట్టి చెప్తా ఉన్నాడు. సౌలు దావీదును తరిమేటప్పటి నుండి, అబ్షాలోము దావీదును తరిమేటప్పటి నుండి, చిన్న చిన్న యుద్ధాలు జరిగేటప్పుడు సమయంలో నుండి, ఒక పక్క అమాలేకీయులు, అవి పై వచనాలు ఒకసారి మనం చదువుకున్నట్లయితే, ఒక పక్క ఫిలిస్తీయులు యుద్ధాలు చేసే సమయంలో ఇదిగో ఈ రాజ్యంలోనంతా మొత్తము దోచుకొని పోయారు. కానీ చివరికి వచ్చేటప్పటికి 19వ వచనంలో రాయబడింది, దావీదు కుమార్తెల విషయంలో అయితేనేమి, కుమారుల విషయంలో అయితేనేమి, దోచుకున్న సమస్తము అయితేనేమి తక్కువ కాకుండా మొత్తము సమస్తమును రక్షించుకున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. సమస్తము రక్షించుకున్నట్లు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కాబట్టి దావీదు విషయంలో దేవుడు కృప చూపించాడు.
దావీదుకు దేవుడు రక్షించి కృప చూపించి నడిపించి అన్ని విషయాలలో విజయం చేకూర్చాడు. అందుకే ఆనాటి కాలంలో సౌలు దావీదు మధ్య జరిగినటువంటి సంభాషణలో సౌలుకు 1000 దావీదుకు 10,000 అన్నప్పుడు విషపు చూపు చూశాడు, తక్కువ చూశాడు దావీదును సౌలు ఏం చేశాడు, చాలా తక్కువ చూశాడు. అయితే ఒకసారి జ్ఞాపకం చేసుకో, దేవుని మహాకృపను బట్టి వాక్యంలో రాయబడింది, దేవుని ఎవడైతే నమ్మి ఉంటాడో దేవుని మీద ఆధారపడితే తక్కువ చేయడు. ఇదే దావీదు విషయంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. అక్కడ గొలియాతు వచ్చాడు. గొలియాతు వచ్చినప్పుడు సౌలు వాళ్ళందరూ దాగుకొని ఉన్నారు, యుద్ధం చేయడానికి బాధపడతా ఉన్నారు, భయపడతా ఉన్నారు. కానీ దావీదు ఏమన్నాడు, ఆ రోజు నేను నమ్మిన దేవుడు నాకు తోడై ఉన్న దేవుడు, గొర్రెల విషయంలో సింహము ఎలుగుబంటి వచ్చినప్పుడు కాపాడిన దేవుడు, ఈరోజు ఈ ఫిలిస్తీయుడైన గొలియాతు చేతిలో నేను రక్షించలేడా, కాపాడలేడా? వాగ్దానం చేసి ఏ ఈట లేదు, ఏ బల్లెము లేదు, ఏ ఇనుప సామాగ్రి ఏది లేదు, కానీ వడిసిలతో చంపినట్టు పరిశుద్ధ గ్రంథంలో రాయబడింది. కేవలం నా దేవుడి కృప అంటాడు అక్కడ. నా దేవుడు తోడై ఉన్నాడు. కాబట్టి ఈరోజు సహోదర ఒక విషయం గుర్తుపెట్టుకో, సంపూర్ణంగా దేవుడి మీద ఆధారపడు. ఎప్పుడైతే నీ విశ్వాసము సడలినప్పుడు, నీకు బాధ కలిగినప్పుడు, శ్రమ కలిగినప్పుడు ఇతరులకు నువ్వు చెప్పుకోవద్దు, నీ దేవుని మీద ఆధారపడు. దైవ సేవకుడు చెప్పు కాదని చెప్పడంలా, నువ్వు ఎప్పుడైతే ప్రతి విషయంలో దేవుని మీద ఆధారపడతావో, ఎప్పుడైతే ప్రతి విషయంలో దేవునితో అంటి పెట్టుకొని ఆనుకొని ఆయనతో సహవాసం చేస్తావో, అప్పుడు దేవుడు ఖచ్చితంగా నీకు విజయాన్ని ఇస్తాడు. నీకేమి తక్కువ కాకుండా చేస్తాడు. ఏ విషయంలో కూడా తక్కువ చేయడు. అన్న విషయంలో అదే జరిగింది. ఏటేటా బలి అర్పిస్తాను కానీ అర్పించడానికి అర్హత లేకపోయింది ఆవిడకి. ఒకానొక రోజు దేవుడి దగ్గరికి వచ్చి మొర పెట్టుకునింది, ఆనుకునింది, ఇంకా దేవుడు తప్ప వేరొకటి లేదు, దేవుడే ఏం కార్యం చేయాలన్నా నీ సేవకురాలైన నేను నేనని 3 సార్లు రాయబడింది అక్కడ. సంపూర్ణంగా దేవుని మీద ఆధారపడింది ఆవిడ. దేవుడు ఒక మంచి ప్రవక్తను ఆమె గర్భంలో నుండి ఉద్భవించుటకు సహాయం చేశాడు. ఈరోజు కూడా మన కష్టం వస్తే కనుక లోకపు మనుషులను, రాజకీయ నాయకులను, పై అధికారులను ఆశ్రయిస్తా ఉన్నారు. కాదు, విశ్వాస సంబంధమైన జీవితము జీవించే మనం మొట్టమొదట దేవుని మీద ఆధారపడాలా. ఇజ్రాయెల్ ప్రజలు నడిపించిన దేవుడు, దావీదుకు విజయం ఇచ్చిన దేవుడు నీకివ్వడా? నీకేమి తక్కువ కాకుండా చేయడా? ఆయన అంటి పెట్టుకుంటే ఏమీ తక్కువ కాదు. లూకా శుభవార్తలో కూడా ఒక మాట అంటాడు. లూకా శుభవార్త 22వ అధ్యాయం 35వ వచనం. 22:35. ఆయన సంచియు జోలెయు చెప్పులను లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు, చెప్పులు కూడా లేకుండా నేను మిమ్మల్ని పంపినప్పుడు మీకు ఏమైనా తక్కువ ఆయనా అని శిష్యుల్ని అడిగినప్పుడు వారు ఏమీ తక్కువ కాలేదని శిష్యుల్ని అడుగుతా ఉన్నాడు. జోలె తీసుకొని వెళ్ళొద్దు, చెప్పులు వేసుకొని వెళ్ళొద్దు, సంచి తీసుకొని వెళ్ళొద్దు, ప్రతి ఇంటికి వెళ్ళండి, ప్రతి ఒక్కరికి ప్రార్థన చేయండి, రోగులను స్వస్థపరచండి, దయ్యం పట్టిన వారిని విడిపించండి అని శిష్యులకు దేవుడు చెప్పి పంపించినప్పుడు వారు దేవుడు చెప్పిన మాటను విని చెప్పినట్టు చేసి ఆయన మాటకు విధేయత చూపించి వెళ్ళినప్పుడు వాళ్ళకేమీ తక్కువ కాల. వెళ్ళిన ప్రతి ఇల్లు ఆశీర్వదించబడింది, వెళ్ళిన ప్రతి ఒక్క ఇంట్లో స్వస్థత జరిగింది, ప్రతి ఇల్లు, ప్రతి కుటుంబం కట్టబడింది, కుటుంబాలు ఆశీర్వదించబడ్డాయి, కుటుంబాలు దీవించబడ్డాయి. అనేకులు జనసమూహము మాటను బట్టి అనేకులు, రోగులైతేనేమి, దయ్యం పట్టిన వాళ్ళైతేనేమి అనేకులు ప్రభు దగ్గరికి నడిపించడానికి కారకులైనారు. ప్రభు ఏం చెప్తా ఉన్నాడంటే, మీరు ఎక్కడికైనా వెళ్ళేటప్పుడు, ఏ కుటుంబాన్ని దర్శించడానికైనా వెళ్ళేటప్పుడు, ఇదిగో చెప్పులు లేకపోకుండా, సంచి లేకపోకుండా, జోలె లేకపోకుండా మీరు వెళ్ళమన్నా కదా, నేను ఆ రీతిగా చెప్పినప్పుడు మీకేమైనా తక్కువైందా? కాలేదయ్యా. మరి ఈనాటి సేవకులు, కార్పొరేట్ సేవకులు, అందరు కాదండి, తప్పుగా అనుకోవద్దు, కార్పొరేట్ సేవకులు వాక్యం చెప్పేటప్పుడు కింద రాయబడి ఉంటుంది, ఫోన్ పేలు ఉంటాయి, గూగుల్ పేలు ఉంటాయి, IFC కోళ్ళు ఉంటాయి, ఏమేమో ఉంటాయి. ఏమంది కార్పొరేట్ సేవ కదా, వాళ్ళ అవసరాలను బట్టి పెట్టుకుంటారు. ప్రభు చెప్తా అన్నాడు, ఏమీ లేకోకుండా పంపించినప్పుడే అంతగా ఆశీర్వదిస్తే, ఏమీ లేకుండా పంపించినప్పుడే అన్ని అద్భుతాలు జరిగితే ఆయన మాటకు విధేయత చూపించారు వాళ్ళు. అక్కడ ఒక చిన్నవాడు ఉన్నాడు, కొండ మీద ప్రసంగం చేస్తా ఉన్నారు, అనేక మంది వచ్చి ఉన్నారు. శిష్యులను అడుగుతా ఉన్నాడు, వీళ్ళకి తినడానికి ఏమైనా ఉందా అని. వాళ్ళు అన్నారు, ఇంతమందికి ఎక్కడి నుండి భోజనం తీసుకొని వచ్చాము, సాయంత్రం అయిపోయింది, ఏరే ఊరికి వెళ్ళినా కూడా ఆ సత్రాల్లో భోజనం అంతా తీసుకొచ్చిన 5,000 మందికి పెట్టలేం కదా అని శిష్యులు అన్నప్పుడు ప్రభు చెప్తాన్నాడు, ఇక్కడ వీళ్ళ దగ్గర ఏముందేమో తీసుకురా అంటే, ఒక చిన్న పిల్లవాడి దగ్గర ఉంటాయి రొట్టెలు, చేపలు.
ఆ రొట్టెలు చేపలు తీసుకొని ఆకాశం వైపు కన్నులెత్తి ఆశీర్వదించి అనేకలకు పంచిపెట్టాడు ఆయన. ఆ రోజు ఏమైనా తక్కువైందా వాళ్ళకు? ఏం తక్కువ కాల. ప్రతి ఒక్క విషయంలో ఎన్నిసార్లు చేశాడట? 5 రొట్టెలు 2 చేపలు, 5 రొట్టెలు 2 చేపలు ఎన్నిసార్లు చేశాడట? 5,000 మంది తిన్నా కూడా 12 గంపలకెత్తారు వాళ్ళు. అందుకే ప్రభు మాటకు విధేయత చూపాల. తీసుకురమ్మన్నారు. ఆ పిల్లవాడి దగ్గర ఉన్నటువంటి రొట్టె చేప తీసుకురమ్మన్నాడు. మాటకు విధేయత చూపించాలా. ఈరోజు నా దేవుడు నీకేం చెప్పాడు? ఏ మాటకు విధేయత చూపిస్తా ఉన్నావు? ఏ మాటను బట్టి దేవుణ్ణి నమ్మావు? ఏ మాటను బట్టి దేవుని లోకెచ్చావు? ఏ మాటను బట్టి దేవుని దగ్గర నిలబడ్డావు? నా దేవునిని నిర్లక్ష్యం చేయొద్దు. నా దేవుని మాటను నిర్లక్ష్య పెట్టద్దు. ఆషామాషిగా అర్ధభక్తి చెయ్యొద్దు, దొంగ భక్తి చెయ్యొద్దు. వాక్యంలో రాయబడింది, ఆయన మాటకు సంపూర్ణంగా విధేయత చూపించు. ఇజ్రాయేలు ప్రజలు పోషించబడిన విధంగా, దావీదు సమస్తము సమకూర్చిన విధంగా, శిష్యులకు తక్కువ కాకుండా పోషించిన విధంగా నా దేవుడు నిన్ను నీ కుటుంబాన్ని పోషించునుగాక. మొట్టమొదటిది ఆయన మాటకు విధేయత చూపించు. సంఘాలలో వచ్చి వాక్యం వింటారే కానీ అది మరుసటి రోజుకి ఏ వాక్యం చెప్పారో కూడా అర్థం కాదు. సంఘాలలో వాక్యం చెప్పేటప్పుడు చెవులు తలలు ఊపి పెడతారే కానీ ఏమాత్రం అర్థం కాదు. ఏమాత్రం అర్థమైనా కానీ వాక్యానుసారంగా జీవించరు. ఆ రోజుటికి మాత్రమే, ఆ గంటకు మాత్రమే. మళ్ళీ లోకంలో వెళ్ళినప్పుడు ఈ వాక్యాలు గుర్తుండవు, నా దేవుని మాటలు గుర్తుండవు. ఇక నువ్వు ఏం విధేయత చూపించినప్పుడు తిరిగి పాపం చేసేది మనమే, అపరిశుద్ధంగా జీవించేది మనమే, ప్రార్థన చేయకుండేది మనమే. అక్కడికేమో సంఘాలలో బాగా విన్నట్టు నటిస్తాం. ఆ దేవుని మాటకి ఏది విధేయత చూపించినట్టు? దేవుని పరిచర్య అంటే, దేవుని సంఘం అంటే సమయానికి రాము. సంఘ పరిచర్యలో ఏదైనా పాలు పంపులు పొందాలంటే రాము. మన పనులు, సొంత పనులు చేసుకుంటా అంటాం. అన్ని విషయాల్లో నీ పనులన్నీ టయానికి సమయానికి చేసుకుంటావు, కానీ దేవుని పని చేసేదానికి నీకు విధేయత రాదు. మరి ఏ విధంగా దేవుడు నిన్ను దీవించాలా? ఏ విధంగా దేవుడు నిన్ను ఆశీర్వదించాలా? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఏ రోజైనా మందిరానికి సక్రమంగా క్రమానికి వచ్చావా? చేపల పరిచే వాళ్ళు ఎవరు? మందిరం శుభ్రపరిచే వాళ్ళు ఎవరు? మందిర పాలు పంపులు పొందే వాళ్ళు ఎవరు? భోజనాల విషయంలో సహాయం చేసేది ఎవరు? ఏ రోజైనా నీకంటూ బాధ్యత ఉందా? దైవ సేవకుడు కానీ దేవుని మాటలు చెప్పినప్పుడు దేవుని మాటకు విధేయత చూపించి వచ్చినప్పుడు ఏ రోజు వచ్చావు? నువ్వు ఏ రోజు మందిరానికి సమయానికి వచ్చావు? ఒకసారి జ్ఞాపకం చేసుకో. ఆషామాషిగా భక్తి చేయొద్దు. మందిరానికి వచ్చిన మాత్రాన పరలోకం పోతా అంటే తప్పది. గుళ్ళు మారితే పరలోకం బావు, నీ మనసు మారాలా. అందుకే వాక్యంలో రాయబడింది, మొట్టమొదట నా దేవుని మాటకు విధేయత చూపి. దేవుని మాటకు విధేయత చూపి, ఆయనను నమ్ము, ఆయన మాటకు విధేయత చూపించు. ఆ రోజు నీ కుటుంబానికి ఏమీ తక్కువ కాకుండా నా దేవుడు దీవించి ఆశీర్వదించునుగాక. ఆమేన్. రెండో మాట చూద్దాం. కీర్తనలు గ్రంథం 34వ అధ్యాయం 9వ వచనం. 34:9. యెహోవా భక్తులారా, ఆయన యందు భయభక్తులుంచుడి, ఆయన యందు భయభక్తులు ఉంచువానికి ఏమీ కొదవలేదు. చెప్దామా? ఆయన యందు భయభక్తులు ఉంచిన వానికి ఏమీ కొదవలేదు, ఏమీ కొదవలేదు. రెండోది, వాక్యంలో రాయబడింది, ఏ కుటుంబం అయితే, ఏ విశ్వాసి సంబంధమైన కుటుంబం అయితే దేవుని యందు సంపూర్ణంగా భక్తి కలిగి ఉంటుందో ఆ కుటుంబానికి తక్కువ కాకుండా దేవుడు సమకూరుస్తాడంట. అసలు భక్తి అంటే ఏంటి? పాటలు పాడడం భక్తా? ప్రార్థన చేయడం భక్తా? మందిరంలో నివసించడం భక్తా? వాక్యంలో రాయబడింది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమీ తక్కువ కాదు. కింద వచనంలో ఏం రాయబడింది చూడండి ఒకసారి. సింహపు పిల్లలు లేమి గలవై ఆకలిగొనినను యెహోవాను ఆశ్రయించే వారికి ఏ మేలు తక్కువై ఉండదు. దేవునిని ఆశ్రయించాలా. కరువు వచ్చినా, కీడొచ్చినా, శ్రమ వచ్చినా, బాధ వచ్చినా, అనారోగ్యమే కలిగినా, స్వస్థత లేకోకున్నా, అది ఏదైనా సరే ఎవరిని ఆశ్రయించాలా? భయము భక్తి కలిగి దేవుని ఆశ్రయించాలా. దేవుని దగ్గరికి నడిపించబడాలా. దానిని బైబిల్లో రాయబడింది, భక్తి కలిగినటువంటి కుటుంబం ప్రతి సమస్యను దేవుని పాదాల దగ్గరికి రావాలా. అందుకే
రెండవదిగా వాక్యంలో రాయబడింది భయభక్తులు కలిగినటువంటి కుటుంబం. భక్తి గురించి వాక్యంలో ఎన్నిసార్లు రాయబడింది? కీర్తనల గ్రంథం, సామెతల గ్రంథంలో అయితే నా యందు భయభక్తులు కలిగిన వానికి దీర్ఘాయువు దయచేసేదను. భయం భక్తి ఉంటేనే దీర్ఘాయువు. నా యందు భయభక్తులు ఉంటే గనక దేవదూతల కాపుదల దయచేయని అంటాడు. కావలి ఉంచబడతాయంట దేవదూతలు. అదే కదా ప్రభు కోరుకునేది ఇక్కడ. రెండోది, నీ కుటుంబానికి తక్కువ కాకుండా అంటే భయం ఉండాల. దేవుని భయం ఉండదు. నీ ఇష్టానుసారంగా జీవిస్తూ ఉంటావు. నీకే గనక దేవుని భయం ఉంటే 6కు 7కు లేయవు. నీకే గనక దేవుని భయం ఉంటే 9 గంటలకు మందిరం అంటే 11కు 12కు రావు. నీకే గనక భయం ఉంటే ఆరాధన దినముందు ఖచ్చితంగా నువ్వు ఉండాలా. ఆరాధన దినముందు ఉండకోకుండా నీ వ్యాపారాలు, ఉద్యోగాలు చూసుకోవు. నీకే గాని భయం ఉంటే నీ చేతుల కష్టాజితాన్ని ఆదివారం అనుభవించవు. నీకే గాని భయం ఉంటే ఆదివారం ఆరాధన ఉందని తెలిసి, ఆ రోజు పరిచర్యలు ఉన్నాయని తెలిసి ఏ పెళ్లిళ్లకు ఏ దానికి వెళ్ళవు నువ్వు. భయం ఉంటే వాక్యంలో రాయబడింది భయం లేని కుటుంబాల గురించి చెప్తా ఉన్నాడు. భయం అంటే అది. తెల్లవారుజామున 3, 4 అయితే వేకుజామున లేచి నా దేవునికి ప్రార్థన చేయాలా. భయం ఉంటే అది. భయం ఉంటే పాపం చేయడు, పరిశుద్ధంగా జీవిస్తాడు, లోకానుసారంగా జీవించడు, భక్తి కలిగిన కుటుంబాన్ని జీవిస్తాడు. రాత్రి సమయంలో మోకరించి ప్రార్థన చేసి ఉదయం, మధ్యాహ్నం, రాత్రికాల సమయంలో ప్రార్థించి పడుకుంటాడు. ఆశామాషగా తిని ఆ సెల్లులు చూసుకుంటా, టీవీలు చూసుకుంటా లోకానుసారంగా జీవించడు. వాక్యంలో రాయబడింది నా యందు భయభక్తులు కలిగి ఉంటే నేను వారికి తక్కువ చేయను అంటా ఉన్నాడు. ఎవరు భయం భక్తి కలిగిన వాళ్ళు? ప్రభు చాలా సందర్భాల్లో కొంతమందిని చెప్పాడు. ఏ రోజే కానీ భక్తుల గురించి మాట్లాడుతూ తక్కువ చేయలే. అనేకులకు భక్తుల గురించి దేవుడే స్థానం ఇచ్చాడు. అబ్రహాముని బట్టి అంటాడు విశ్వాసములకు తండ్రి. మోసేనంటాడు నా నాయకత్వం లాంటి వాడు, నమ్మకమైన వాడు. ఒక్కొక్కరికి ఒక బిరుదు ఇచ్చాడు. వారు కాపాడుకున్న భక్తిని బట్టి, వారి కాపాడుకున్న విశ్వాసమును బట్టి, వారు చేసిన భక్తిని బట్టి దేవుడు ఆ కుటుంబాలను దీవించాడు. వారి కుటుంబాలను ఆ రీతిగా ఆశీర్వదించాడు. నిజం చెప్పు, ఏ దానికి భక్తి కలిగి ఉన్నావు? దేవుడు అంటే భయం లేదు నీకు ముందు. దేవుని పరిచర్య అంటే భయం లేదు. దేవుని మందిరం అంటే నీకు భయం లేదు. నీ వ్యాపారాలు నువ్వే, నీ ఉద్యోగాలు నువ్వే, నీ పనులు నువ్వే, అన్ని చూసుకుంటావన్న దేవుడు అంటే భయం లేదు. ఈరోజు నీ కుటుంబాన్ని దేవుడు ఆశీర్వదించమంటే ఆశీర్వదిస్తాడా? మందిరానికి వచ్చి ఎన్ని రోజులైంది? ప్రార్థన చేసి ఎన్ని రోజులైంది? పరిశుద్ధమైన జీవితం జీవించి ఎన్ని రోజులైంది? ఒకసారి జ్ఞాపకం చేసుకో. పరిశుద్ధ గ్రంథం పఠించి ఎన్ని రోజులైంది? తెల్లవారుజామున మోకరించి లేచి ప్రార్థన చేసిన రోజులు ఎన్ని రోజులైంది? ఒకసారి జ్ఞాపకం చేసుకో. దేవుడికి విధేయత కలిగి జీవిస్తా ఉన్నావా? భయభక్తులు లేకోకుండా జీవిస్తా ఉన్నావా? అందుకే వాక్యంలో రాయబడింది సింహపు పిల్లలు లేమిగల అవైనా ఆకలిగా ఉంటాయేమో కానీ నన్ను ఆశ్రయిస్తే, నా దగ్గరికి వస్తే ఏ విషయంలో కూడా నేను తక్కువ చేయను. ఆనాటి కాలంలో మిట్ట మధ్యాహ్నం వచ్చింది దేవుడి దగ్గరికి ఒక స్త్రీ. ఆమెకన్నా ముందు దేవుడే వచ్చి ఆ బావి దగ్గర నిలబడ్డాడు. అమ్మా, దప్పికైతే నా నీళ్ళు ఇవ్వమంటే మేము ఇచ్చే నీళ్లు తాగని ఆ సందర్భం మీ అందరికీ తెలుసు. నా దగ్గరికి వస్తే జీవజలపు ఊటనిస్తానన్నాడు. ఆ నీళ్లు తాగింది ఆవిడ. అందుకే ఆత్మతో సత్యమతో ఆరాధించాలని వాగ్దానం చేసింది. ఆయనను ఆశ్రయించింది సంపూర్ణంగా. రక్తస్రావం గల స్త్రీ చూడండి, దేవుడిని సంపూర్ణంగా ఆశ్రయించింది. ఏ మేలు కొదవలేదు ఆవిడికి. గంతులేసింది. ఏ చెంగుతోతైతే ఆయన ముట్టిందో అదే చెంగున ఆ సిలువలో, ఆ కలువరి కొండలో, గొలకత్త పురవీధుల్లో యేసుక్రీస్తు ప్రభు నడుచుకుంటా వెళ్తా అంటే ఆ మిట్ట మధ్యాహ్నం ఆ కొంగు తీసుకొని ఆయన ముఖాన్ని దుడిసింది ఆవిడ. ఈరోజు నువ్వు యేసు ప్రభువుని చూస్తా ఉన్నావు అంటే అదొక గొర్రెపిల్ల పెట్టుకొని సంఖలో ఈ రీతిగా ఉన్నాడని కారణం ఎవరు తెలుసా? ఆ రక్తస్రావం గల స్త్రీ ఏ కొంగునైతే ముట్టుకునిందో అదే కొంగుతో ఆయన ముఖాన్ని దుడిసింది. ఆ రోజు ఆశ్రయించింది కాబట్టి స్థిరకాలం నిలబడింది. సహోదరుడా, సహోదరి, నా దేవుడు నీ నుండి ఏమన్నా కోరుతున్నాడంటే భయపడు ఆయనకి. ఆయన యందు భక్తి కలిగి ఉండు. భక్తి హిందువులు మేరు. నిద్రలేస్తానే పూజ చేసుకుంటారు. నిద్ర పోయేటప్పుడు కూడా సాయంకాలం పూజ చేసుకుంటారు. మనము ఆదివారం రండయ్యా మందిరానికంటే భంగపడుకోవాలా, బ్రతిమలాడుకోవాలా. స్థిరంగా అర్ధగంట కూర్చోలేవు. ఎన్ని పనులో, మళ్ళా ఆ పనులల్లో మందిరంలో కూర్చున్న ఎన్ని ఫోన్లో. ఎవడికి విలువనిస్తా ఉన్నావు నువ్వు? ఇదేనా దేవుడి మీద నీకున్న భక్తి? ఇదేనా దేవుడి మీద నీకు భయం? ఒకసారి జ్ఞాపకం చేసుకో.
దేవుడు చూసి చూడనట్టు పోతా ఉన్నాడు కాబట్టి ఇంతవరకు జరిగింది. ఒకానొక సమయం వచ్చినప్పుడు నీ భక్తిని బట్టి, నువ్వు భయము లేని తనాన్ని బట్టి నా దేవుడు నిన్ను విడిచిపెట్టాడు అనుకో, ఒకసారి జ్ఞాపకం చేసుకో. ప్రభు వాగ్దానం చేస్తా ఉన్నాడు, నా యందు భయభక్తులు కలిగి ఉంటే తక్కువ చేయను. నిజంగా భయం ఉందా, భక్తి ఉందా? నీకు నువ్వే ప్రశ్నించుకో. నేను ప్రార్థన చేస్తా ఉన్నానా? నా మాట, నా చూపు, నా ప్రవర్తన, నా హృదయ ఆలోచనలు పరిశుద్ధంగా ఉన్నాయా? లోకానుసారంగా ఏమన్నా జీవిస్తా ఉన్నానా? మందిరానికి, మందిర సేవకుడికి నేను సహకారిగా ఉన్నానా? మందిరానికి సక్రమంగా సమయానికి వెళ్తా ఉన్నానా? పునరుత్థాన ఆదివార దినములో ఇదిగో ఒక్క దినము గడిపితే 1000 దినాలు శ్రేష్టం అన్నాడు కదా. ఆ పునరుత్థాన ఆరాధన దినంలో నేనున్నానా నా ప్రభు పాదాల దగ్గర? ఏ కుటుంబం అయితే ఈ పాటిస్తుందో ఆ కుటుంబం భయభక్తులు కలిగిన కుటుంబం. అందుకే వాక్యంలో రాయబడింది, ఆయన యందు భయభక్తులు కలిగి ఉండాలి. ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఆయన ఎన్నటెన్నటికీ కూడా మనల్ని తక్కువ కాకుండా చేస్తాడు. మరొక మాట అక్కడ రాయబడింది, 2వ రాజుల గ్రంథం 4వ అధ్యాయం 9వ వచనం. 2వ రాజుల గ్రంథం ఒకసారి చూద్దాం, 4:9. కాగా ఆమె తన పెనిమిటి చూచి మన యొద్దకు వచ్చుచూ పోవచ్చు ఉన్న వాడు భక్తి కలిగిన దైవజనుడు. మన యొద్దకు వస్తూ పోతూ ఉన్న దైవజనుడు భక్తి కలిగిన వాడు. ఏమంట? భక్తి కలిగిన వాడు. ఎవరి గురించి సాక్ష్యం చెప్తా ఉంది? సునేమి పట్టణానికి చెందిన స్త్రీ గెహాజీ ఎలీషా ఊరి చివర సత్రంలో నివసిస్తా ఉన్నారు. ఎలీషా ఎలాంటి వాడంటే భక్తి కలిగిన దైవజనుడు. భక్తి కలిగిన దైవజనుడు. ఏ ఇంటికి వచ్చా కూడా ప్రార్థన చేసి ఆయన అడుగు పెడితే చాలనుకునేటువంటి సందర్భాలు. ఆ స్త్రీ ఈ భక్తిని చూసింది. వాస్తవానికి తన పెనిమిటి ముసలివాడు, వాళ్ళకు గర్భఫలం లేదు. మరి ఇలాంటి సమయంలో దైవజనుడు వస్తూ పోతూ ఉంటే ఎవరికైనా అనుమానం వస్తుంది. కానీ ఈ దైవజనురా లేదా ఆ సహోదరి చెప్తా ఉన్న మాట, తన భర్త దగ్గరికి వెళ్ళి మన ఇంటికి ప్రార్థనకు వస్తా పోతా ఉన్న దైవజనుడు భక్తి కలిగిన దైవజనుడు. ఈరోజు చెప్పగలరా? చాలామంది సేవకులు 1వ తేదీ వస్తే కనుక వాళ్ళకి శాలరీలు పడతాయి. బాగా తెలుసు వాళ్ళకు పడకుండా ముందే సేవకులకు తెలుసు అనమాట. ఎప్పుడెప్పుడు శాలరీలు పడతాయి, ఎంత కట్ అవుతుంది, ఎంత జీతం వస్తుంది అన్నీ తెలుసు. ఆడ అమౌంట్ పడి మెసేజ్ రావడం ఆలస్యం అయ్యగారు అడుగు పెట్టింటాడు. దేవుడు ప్రేరేపణ ఇచ్చాడు నీకు ప్రార్థన చేయమని, 1వ తేదీ కదా. అందరని కాదు, అందరిలో కొందరు. కానీ వాక్యంలో రాయబడింది, దేవుని చేత ఏర్పరచబడిన దైవజనుడు ఎవడైనా కానీ డబ్బు కాసించడు, అంతకు మించి తిండి కాసించడు, అంతకు మించి వేరే ఏ విధమైన అవసరాలు అక్కరతలు అడగడు. ఇక్కడన్నా దైవ సేవకురాలు దైవజనుని బట్టి ఇక్కడ కూడా సునేమి పట్టణానికి చెందిన స్త్రీ అతని భక్తిని మెచ్చి మిద్ది మీద ఇల్లు కట్టించింది. మిగతా రోజులు ఏం చేశాడు ఆయన? సత్రంలో. నిజమైన దైవ సేవకుడు కూడా ఏ ఇంటిలోకి వెళ్ళాడు, మందిరంలోనే ఉంటాడు, మందిరంలోనే పడుకుంటాడు. కానీ ఈనాటి కాలంలో విశ్వాసులు ఏమయ్యారంటే దైవజనులు తప్పుగా అర్థం చేసుకుంటా ఉన్నారు. ఈ స్త్రీ చెప్తా ఉన్నది భక్తి కలిగిన దైవజనుడు అంట. ఈ భక్తి కలిగిన దైవజనుడికి దేవుడు ఏమన్నా తక్కువ చేశాడా? ఏ విషయంలో తక్కువ చేశాడు చెప్పండి? ఏ విషయంలో కూడా తక్కువ చేయాల. అద్భుతాల విషయంలో అయితే ఏలియా 7 అద్భుతాలు చేస్తే అయ్యగారు 14 అద్భుతాలు చేశాడు. చనిపోయిన వారిని సైతం లేపాడు ఈయన. ఏ విషయంలో తక్కువ చేయాల. 2 అంతల ఆత్మనిచ్చాడు. ఏలియా ఏ అభిషేకం కలిగి ఉన్నాడు అంతకు మించిన ఆత్మనిచ్చాడు. తక్కువ చేశాడా? చేయలా. అందుకే అక్కడ రాయబడింది, ఇతడు భక్తి కలిగిన దైవజనుడు. దైవజనుడు ఏం చేసింది? పోషించింది. అందుకే సామెతల గ్రంథంలో ఉంటది 13వ అధ్యాయంలో, సామెతల గ్రంథం 13:25లో ఉంటది, నీతిమంతుడంట ఆకలి తీరా భోజనము చేయును, భక్తిహీనుల కడుపు లేమి కలుగును. భక్తిహీనుల కడుపు ఏం కలుగుతుందంట? లేమి కలుగుతుంది. వీళ్ళు మందిరాన్ని వదిలేసి పనులకు వెళ్తారు. వీళ్ళు దేవునిని పక్కన పెట్టి సొంత కార్యాలు చూసుకుంటారు. వీళ్ళు దేవునిని పని పెట్టి లోకానుసారంగా జీవిస్తారు. వీళ్ళు దేవునిని పక్కన పెట్టి ఇంట్లోనే ఉంటారు తప్ప సంఘాలకు రారు. భక్తిహీనత అంటారు దీనిని. ఇదిగో ఒకవేళ వ్యాపారాలు, ఉద్యోగాలు, ఇంకోటి అన్ని చేసుకున్నారనుకో, సాయంత్రానికి సొమ్ము తెచ్చుకుంటారా? వాక్యంలో దేవుడు ఏం చెప్తాడు? వాళ్ళు సంపాదించిన సొమ్ము అంట చిల్లులు పడిన సంచిలో వేసినట్టు ఉంటదంట. ఎప్పటికీ కరువే, అప్పులు తీరవు.
సమస్యలు పోవు, రోగం పోదు, బాధలు పోదు. ఎంత సంపాదించని వాక్యంలో రాయబడింది, చిల్లులో పడి సంచిలో వేసినట్టే ఉంటుంది వాళ్ళ జీతం, వాళ్ళ జీవితం కూడా, వాళ్ళ వ్యాపారాలు కూడా. దేవునికి మొదటి స్థానం ఇవ్వాల. ఇదిగో భక్తి కలిగిన వాళ్ళకంట ఏ కొరత ఉండదంట. భక్తి కలిగిన వాళ్ళకు ఏ కొరత ఉండదు. నీతిమంతుడు ఆకలి తీరా, ఎంత ఆకలి ఉంటుందో. ఆకలి అంటే శారీరానికి సంబంధించింది కాదు, దేవునికిలో కూడా. పాడాలా, నా దేవుని సంఘంలో ఉండాలా. ఇదిగో దావీదంతా నా దేవుని మందిరము చూడాలని ఆశ కలిగి ఉండానంటాడు. ఏ విషయంలో మనం ఆకలి కలిగి ఉంటామో కడుపు నిండా ఆకలి తీర భోజనం చేస్తాడంట. సంపూర్ణంగా వాక్యం వింటాడు, ఆత్మానుసారంగా పాటలు పాడతాడు, ఆకలి తీర దేవునితో అన్ని విషయాలలో సమస్తము కలిగి ఉంటాడు. భక్తిహీనత కలిగిన వాళ్ళు ఏమని చేస్తారో తెలుసా? భక్తిహీనత కలిగిన వాళ్ళు పాటలు, వాక్యము అన్నిటిలో నిర్లక్ష్యం, వాళ్ళకి కరువు కలుగుతుందంట. సహోదరి, సహోదరుడా, మళ్ళీ జ్ఞాపకం చేసుకో. భక్తిహీనత వలన లేమి కలుగుతుంది. దేవుని ఆశ్రయించుకోకుండా, దేవుని దగ్గర లేకోకుండా, దేవునికి మొరపెట్టకుండా, దేవుని సంఘంలో లేకోకుండా ఆ కుటుంబాలను దేవుడు దేనితో పోల్స్తా ఉన్నాడంటే భక్తిహీనత కలిగిన కుటుంబం. వీళ్ళు ఎంత తిన్నా వాళ్ళ కడుపు నిండదు, ఎంత సంపాదించినా అప్పులు తీరవు, ఎంత సంపాదించినా రోగం నయం కాదు, ఎంత సంపాదించినా కుటుంబంలో సమస్యలు పోవు, ఎంత సంపాదించినా ఎంత కూడబెట్టినా నా దేవునికి చోటు ఇయ్యలేకపోయారు గనక, నా దేవునితో సహవాసం చేయలేకపోయారు గనక, నా దేవుని సన్నిధిలో నిలవలేకపోయారు గనక వాళ్ళు సంపాదించిన యావత్తు జీతమంతా వాళ్ళు సంపాదించిన సొమ్మంతా చిల్లులబడిన సంచిలో వేసినట్టుంటది. అది ఎప్పటికీ నిండదు, ఎప్పటికీ కూడా నిండదు. అందుకే దేవుని యందు భయము భక్తి కలిగి జీవించు. దేవుని యందు భయము భక్తి కలిగి జీవించు. మొట్టమొదటిది ఏమని రాయబడింది? ఇదిగో దేవునిని ఆశ్రయిస్తే ఏమీ తక్కువ కాదు. రెండోది ఆయన యందు భయభక్తులు కలిగి ఉంటే ఏమి తక్కువ కాదు. దినం పోషిస్తాడు ఆయన, దినం పోషిస్తాడు. అక్కడ రాయబడింది, దావీదు కూడా అంటారు కదా, ప్రభువా నాకు తక్కువ ఇయ్యద్దు, నేను తిట్టుకుంటా, నాకు ఎక్కువ ఇయ్యద్దు, నేను నిన్ను మర్చిపోతానేమో. దినం ఒక సందర్భంలో రాయబడింది, బహుశా అది రాజుల గ్రంథం అనుకుంటా, రాజుల గ్రంథం. అక్కడ రాయబడింది మొదటి రాజులు 4:27 చూడండి. మొదటి రాజుల గ్రంథం 4వ అధ్యాయం 27వ వచనం. మరియు రాజైన సొలొమోను భోజనపు బల్ల యొద్దకు వచ్చిన వారందరికీ ఏమీ తక్కువ కాకుండా అధికారులలో ఒకడు తాను నియమించబడిన మాసమును బట్టి ఆహారము అనుగ్రహించెను. అక్కడ రాయబడిన మాట, సొలొమోను బల్ల యొద్ద అనుగ్రహించబడిన అధికారులకు అందరికీ ఏమీ తక్కువ కాకుండా భోజనం సిద్ధపరిచారంట. ఎప్పుడు? దినం. సొలొమోను బల్ల యొద్దనే అంతమందికి ఆహారం సిద్ధపరిస్తే నా దేవుని భోజనపు బల్ల యొద్ద ఎంత ఆహారం ఉంటుంది చెప్పండి. అవి పై వచనాల్లో చూడండి, 22వ వచనం చూడండి. అక్కడ రాయబడింది, ఒక్క రోజుకు ఎంత ఆహారం అంట? ఒక్కొక్క దినమునకు సొలొమోను భోజపు సామాగ్రి ఎంతనగా 600 తూముల సన్న గోధుమ పిండి, 1200 తూముల ముతక పిండి, కొవ్విన ఎడ్లు 10, విడి ఎడ్లు 20, 100 గొర్రెలు, ఇవిగాక ఎర్రదుప్పులు, మామూలు దుప్పులు, జింకలు, బాతులు. ఒక్కరోజు ఆహారం ఎప్పటికంట? ఒక్కరోజు ఆహారానికి ఇంత సామాగ్రి. గోధుమ పిండి అంతా 600 తూములు. ఒక తూము అంటే ఇంచుమించు 3.5 కేజీ అనుకుంటా, 3.5 కేజీ. ఒకసారి వేసుకోండి, లెక్క వేసుకోండి. ఎద్దులు ఎన్నంట? 10 ఎద్దులు, ఒక్క రోజుకు 10 ఎద్దులు. విడి ఎడ్లు ఎన్నంట? అంటే ఎద్దులు అంటే జత, 10 జతలు ఎద్దులు. విడి ఎడ్లంతా మామూలుగా 20 ఎద్దులు. గొర్రెలెన్ని? 100 గొర్రెలు. ఇవిగాక దుప్పులెన్నో, ఇవిగాక ఎర్రదుప్పులెన్నో, ఇవిగాక జింకలెన్నో, ఇవిగాక బాతులెన్నో. ఒక్కరోజు సొలొమోను ఆహారం పెట్టడానికి ఏమన్నా తక్కువైందా? నా దేవుడేమీ తక్కువ చేయలే సొలొమోనుకి. సొలొమోను దేవుణ్ణి ఆశ్రయించాడు మందిరం కట్టాలని. దేవుడు ఏర్పరచుకున్నాడు సొలొమోను బల్ల యొద్దనే అట్టుంటే వాక్యంలో ఏం రాయబడింది? నా భోజనపు బల్ల చుట్టూ
నీ పిల్లలు ఒలీవ మొక్క వలె. సొలొమోను బల్ల దగ్గర ఎంతుంటే దేవుని బల్ల అయినటువంటి దేవుని సంఘానికి మనం వస్తే ఒలీవ మొక్కలు ఏంటి చెప్పండి? దానికి మరణం ఉండదు. ఒలీవ మొక్కకి అది ఎప్పుడే కానీ చనిపోదు ఆ చెట్టు. అందుకే సహోదరుడా, భక్తి కలిగి, భయము కలిగి, ఇహలోక స్నేహం విడిచి నా దేవుని బల్ల యొద్దకు రా. నా దేవుని బల్లలో పాలు పంపులు పొందు. ఆయన పాదాల యొద్ద నివసించు. నీకేమీ తక్కువ కాదు. నీకేమీ తక్కువ కాకుండా నా దేవుడు నిన్ను పోషించునుగాక. మూడోది రాయబడింది, చివరిగా మూడోది మొదటి రాజుల గ్రంథం 17వ అధ్యాయం 12వ వచనం. 17-12. నీ దేవుడైన యెహోవా జీవము తోడు, తొట్టిలో పట్టెడు పిండి, బుడ్డిలో కొంచెము నూనె నా యొద్ద ఉన్నవే గాని అప్పమొక్కటైనను లేదు. మేము చావక ముందు నేను ఇంటికి పోయి వాటిని నాకు నా బిడ్డకు సిద్ధం చేసుకొని కొన్ని పుల్లలు ఏరుకొనుటకే వచ్చితమనేది. ఇక్కడ ఏలియా ఉన్నాడు. ఏలియా సారెపతు విధవరాలికి ఏలియాకి జరిగేటటువంటి సందర్భం. ఏలియాకు దేవుడు ఆజ్ఞ ఇచ్చాడు, నువ్వు సారెపతు గ్రామానికి వెళ్ళు, అక్కడ ఒక విధవరాలు నిన్ను పోషిస్తుందని. ఇదిగో ఆమె మామూలుగా చెప్తే ఏలియా వినడని చెప్పి, యెహోవా జీవము తోడు, జీవము కలిగినటువంటి నా దేవుని మీద ఆనబెట్టి చెప్తా ఉన్నా, పిండి కొద్దిగా ఉంది, నూనె తక్కువే ఉంది, ఒక అప్పం మాత్రమే అవుతుంది, మేము చావకోకుండా ఉన్నట్లు. ఈరోజు ఆ అప్పం తింటే కనుక మాకు భోజనం లేదు, భయంకరమైన కరువు వచ్చింది ఆ పట్టణంలో, చచ్చిపోతాం నేను నా కుమారుడు, యెహోవా జీవము తోడు అని వాగ్దానం చేస్తా ఉంది. అయితే ఏలియా ఏమంటాడు తెలుసా? కింది మాట, భయపడద్దు, పోయి నీవు నేను చెప్పినట్లు చేయము. నాకు ఒక చిన్న అప్పము చేసి మొదట నా యొద్దకు తీసుకురా. ఎక్కడికి తీసుకురావాలా? మొదట నా యొద్దకు తీసుకురా. ఈ మాటను బాగా గుర్తుపెట్టుకోండి సహోదరి, సహోదరుడా, ముఖ్యంగా సంగమా, విశ్వాస జనమా. ఇక్కడ మూడోది రాయబడింది, ఒకటి దేవుని మాటకు విధేయత చూపిస్తే, రెండోది దేవుని యందు భయభక్తులు కలిగి ఉంటే, మూడోది దైవజనుడు మాటకు విలువిస్తే, దైవజనుడు చెప్పినది చేస్తే ఆయన ఏం తక్కువ కాడు. ఈ సారెపతు గ్రామంలో ఉన్నటువంటి స్త్రీ, మీరే ఒకసారి ఊహించుకోండి, ఇంకా చచ్చిపోతాం, ఏమీ లేదు, కొద్దిగా ఒక అప్పం ఉంది, ఆ ఒక్క రొట్టె తిని నువ్వు నీ బిడ్డ చనిపోతాడు. అప్పుడు దైవ సేవకుడు అడిగితే ఇస్తావా? ముందు నువ్వు పోయి చావు, మేము బతకాల. కరోనా సమయంలో అదే కదా జరిగింది చెప్పండి. ఏ కుటుంబము సమకూర్చిందే గాని ఎదురింటి వాళ్ళకు, పక్కింటి వాళ్ళకు, లేని వాళ్ళకు సహాయం చేసిన పాపాన బోల. అందరు కాదు, అందరిలో కొందరు. అవునా? వాక్యంలో రాయబడింది, దైవజనుడు చెప్పినట్టు చేస్తే, దైవజనుడి మాటను లెక్క పెడితే, దైవజనుని మాటను గౌరవిస్తే ఆ దేవుడు ఏం తక్కువ చేయడు. అమ్మా భయపడద్దు, మొట్టమొదట అప్పం చేసి ఏం చేయాలా? నా దగ్గరికి తీసుకురా. సంఘంలో ఒక విధానం ఉంటుంది, గుర్తుపెట్టుకోండి. నీకు ఏం జరిగినా, దేవుడు నిన్ను ఏం ఆశీర్వదించినా, దేవుడు ఏ విషయంలో, అది భూఫలం కానీ, అది గర్భఫలం కానీ, అది పంటలు కానీ, అది అది ఉద్యోగం కానీ, అది వ్యాపారం కానీ, నీకు ఏదైనా కలిగి నా దేవునికి మొక్కుబడి చేసుకున్నట్లయితే ఎవరి దగ్గరికి తీసుకురావాలి? అది ఎవరి దగ్గరికి తీసుకొని రావాలి? నీ ఎంతకు నువ్వు అర్పించకూడదు. పోయి మధ్యలో దైవజనుడు ఎందుకు ఉండేది? అది దైవజనుడి దగ్గరికి తీసుకురావాలా. మళ్ళీ చెప్తాను జాగ్రత్తగా వినో. పొరపాటుగా గర్వముతో, అహంకారంతో ఉండొచ్చు. దైవ సేవకులు అందరినీ ప్రేమిస్తారని ఎక్కడా లేదు. బద్ధశత్రువులు విశ్వాసులకు దైవ సేవకుడే. ఎందుకంటే చెప్పింది, చూసింది ప్రతి ఒక్కటి వాక్యంలో చెప్తాడు కాబట్టి. పండిన పంట విషయంలో కావచ్చు, చేతికొచ్చిన డబ్బు విషయంలో కావచ్చు, మీ దశంభాగాలు కావచ్చు, ధాన్యం ఏ విషయంలో కానీ ఎక్కడికి తీసుకొస్తారు చెప్పండి? దైవ సేవకుడి దగ్గరికి తీసుకొచ్చి ప్రభుకు అర్పించాలా. ఈ స్త్రీ అలానే చేసింది. దేవుని మాటని, దేవుడు చెప్పినటువంటి సేవకుడి మాటని విలువ ఇవ్వాల. సేవకుడి మాట వినాలా. అప్పుడే అక్కడ రాయబడింది వాక్యంలో, కింద వచనం చూడండి ఏం చేసిందో. అప్పము తీసుకొచ్చి ఏలియాకి ఇవ్వగా అక్కడ రాయబడింది, బుడ్డిలో పిండి తక్కువ కాలేదు. 14వ వచనం, భూమి మీద యెహోవా వర్షం కురిపించేంత వరకు తొట్టిలో ఉన్న పిండి తక్కువ కాలేదు, బుడ్డిలో నూనె తక్కువ కాలేదు. మళ్ళీ చెప్తానా,
ఏదో నేను దైవజనునని, అల్పులం, అవివేకులం, అభాగ్యులం, ఏదో దేవుడు మహాకృపను బట్టి దేవుని సేవకు వచ్చాం కానీ అన్నిటిని వదులుకొని సేవకుడు మామూలు విషయం కాదండి. మీరు అనుకున్నంత ఆనందము, సంతోషం ఎప్పుడు ఉండదు, ఏ విషయంలో కూడా ఉండదు. మీరు ఆదివారం మందిరానికి రాకపోతే బాధపడేది సేవకుడే. మీ కుటుంబంలో అనారోగ్యం కలిగితే బాధపడేది సేవకుడే. మీరు బాధపడతా అంటే సేవకుడు ఓర్చుకోలేడు. మీరు ఇబ్బందులలో, అప్పులలో, గాయాలలో, శ్రమలలో, ఇబ్బందులలో, గొడవలు అంటే సేవకుడు ఓర్చుకోలేడు. ఇక్కడ సేవకుడిని గౌరవించండి, సేవకుడి మాటను రూఢిపరచండి, సేవకుడితో సహవాసం చేయండి, అవసరమైతే సేవకుడిని ప్రేమించండి, సేవకుడికి సహాయకుడిగా నిలవండి. ఏదో నన్ను గురించి, నా కుటుంబాల గురించి, సేవకుడి గురించి కాదు. కొంతమంది సేవకులు నమ్మకంగా సేవ చేస్తా ఉన్నారు, కొంతమంది సేవకులు విశ్వాసంతో సేవ చేస్తా ఉన్నారు. ఆటుపోట్లు ఎన్నున్నా, భార్య సహకరించినా సహకరించకపోయినా, కుటుంబం వెనక లేకపోయినా నమ్మకంగా సేవ చేసేటటువంటి సేవకులు ఉన్నారు. వారిని ప్రేమించండి. ఏం అడగడు మీ దగ్గర. ఏ రోజే కానీ మీకు వచ్చే దైవజనులను ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. ధనం విషయంలో కానీ, ధాన్యం విషయంలో కానీ, ఏ విషయంలో అయినా మీ దగ్గరకు వచ్చి అడిగాడా? మీ దశభాగాలు అడిగాడా? మీరు ఇస్తే తీసుకుంటారు, లేకుంటే నోరు మూసుకొని ఉంటాడు. మీరు పెడితే తింటాడు, లేకుంటే పస్తులు ఉంటాడు. సహోదరి, వాక్యంలో రాయబడింది, దైవ సేవకులకి ఆతిథ్యం ఇస్తే పరలోకంలో దేవునికి ఇచ్చినంత మీ పేర్లను గుర్తు చేసుకుంటాడంట పరలోక రాజ్యంలో. ఇక్కడ ఇవ్వాలని చెప్పని సందర్భం కాదు, కానీ ప్రేమించండి. దైవ సేవకుడు ఉన్న పక్కకెళ్ళి దైవ సేవకుడిని తిట్టినోళ్ళు కొంతమంది, దైవ సేవకులను తిట్టినోళ్ళు కొంతమంది, దైవ సేవకుడు గురించి నానా మాటలు పక్కోళ్ళకు ఎదురోళ్ళకు చెప్పిన వాళ్ళు కొంతమంది, దైవ సేవకుల గురించి లేనివి ఉన్నట్టు ఉన్నవి లేని కల్పించి చెప్పిన వాళ్ళు చాలా మంది. ఎందుకంటే ఆ దైవ సేవకుడు అంటే వాళ్ళకి నచ్చదు, అందుకే నానా మాటలు అంటారు, అబద్ధాలు, మోసాలు ఏవో చెప్తారు, కల్పనా కథలన్నీ. జ్ఞాపకం పెట్టుకో, దైవ సేవకుడి జోలికి వస్తే సహోదరి, నీకే 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 సహోదరుడా, వాక్యంలో రాయబడింది, నిన్ను ముట్టినవాడు నా కన్నుగుడ్డు ముట్టినట్టే. ఒక్కసారి బలిపీఠం మీద అడుగుపెట్టి కిందికి దిగిన వాడు ఎవడైనా సరే, దేవుని ఆత్మచేత నింపబడి వాడి జోలికి వచ్చావా, నీ కర్మ గాలిపోయినట్టు అంతే. ఇంకా ఉండదు నీకు ఎప్పుడే కానీ. ఇంకా సొంతం మోసే అక్క మొదటి ప్రవక్తని, దేవుణ్ణి మొట్టమొదట ఆరాధించినటువంటి స్త్రీ సనిగింటే, తిట్టింటే కాదు, మళ్ళా సనిగింటే కుష్ఠరోగం తెచ్చాడు. గుర్తుపెట్టుకో. ఆషామాష కాదు సేవకుడు అంటే. దావీదు పరవశించి నాట్యం చేస్తానంటే మీకాలు అసహించుకునింది, ఇప్పటికీ గొడ్రాలే మీకాలు. దైవ సేవకుడైనటువంటి పేతురు దగ్గరికి వచ్చి అబద్ధం ఆడారు అననీయ, సప్పిరా, రక్తం కక్కి సచ్చారు. మీరు కావాలని చెప్పడంలా. ఉంటారు కొంతమంది, వాడికి మారు మనసు ఉండదు, వాడికి రక్షణ ఉండదు, అసలు వాడు బాప్తిస్యం తీసుకున్నాడే కానీ వేస్ట్. అలాంటి వారి గురించి నానా మాటలు అంటారు. ఈ స్త్రీ వాక్యంలో రాయబడింది, దైవ సేవకుడు చెప్పినట్టు చేసింది. అందుకే కరువులో 3.5 సంవత్సరం, అంటే ఆయన సువార్త కాలం ఎంత? 3.5 సంవత్సరం. ఆయన పరిచర్య ఎన్ని సంవత్సరాలు చేశాడు? 3.5 సంవత్సరం సువార్త కాలం. ఇప్పటికి కూడా సువార్త ఆగిపోయిందా? జరుగుతానే ఉంది. ఎప్పుడు ఆగిపోతుంది? ఆయన రాకడ పర్యాంతరం. మీరు గూగుల్లో కొట్టి చూడండి, ఇప్పటికీ సారేపొద్దు గ్రామంలో కరువు లేదు. ఆమేన్. ఉన్నారు, డబ్బుకు ఆశపడే దైవజనులు ఉన్నారు, కాదని చెప్పడంలా. తిండికి ఆశపడే దైవజనులు కాదని చెప్పడంలా. లోకానుసారంగా ఉండేవాళ్ళు కాదని చెప్పడంలా. సేవనే నమ్ముకునేటువంటి కొంతమంది దైవజనులు ఉన్నారు, గుర్తించండి, వారిని ప్రేమించండి, మీ దైవజనుని గౌరవించండి. ఇవ్వకపోయినా పర్వాలా, పెట్టకపోయినా పర్వాలా, విలువ ఇవ్వండి. ఎందుకంటే మేము మిమ్మల్ని ఇంత ప్రేమించేటప్పుడు, మేము ఇంతగా మిమ్మల్ని అభిమానించేటప్పుడు, రాత్రింబగలు ఉపవాసాలుండి మీకోసం ప్రార్థన చేసేటప్పుడు మీరు మాకు సహకరించకపోతే మేము చేసిన ప్రార్థన ఆశీర్వాదం మీకు ఎలా వస్తుంది? అందుకే మమ్మల్ని గౌరవించని మా గురించి ఎక్కువ చెప్పుకోవడం కాదు, కానీ వాక్యంలో రాయబడింది, ఈ స్త్రీ ఆ రీతిగానే చేసింది. సునేమి పట్టణానికి చెందిన స్త్రీ ఏం చేసింది చెప్పండి? దైవ సేవకుని ప్రేమించలేదా? మీరు ఇంట్లోగా రానిరు సేవకుని. ఉన్నారు కొంతమంది, మా ఇంటికి రావాకంటారు కొంతమంది,
అవునా? ఇంటికి వస్తే వాకిలు వేసుకునే వాళ్ళు కొంతమంది, పిలిస్తే పలకని వాళ్ళు కొంతమంది. ఈవిడ ఈ మిద్ది మీద మళ్ళీ ఇల్లు కట్టించిందంట, మీరు కట్టిస్తారా? ఆహా. ఆమెకు గర్భఫలం లేదు, దేవుడు కుమారుని ఇచ్చాడు. అందుకే సేవకుడిని ప్రేమించండి, సేవకుడు ప్రేమించండి, మీ సేవకుడిని ప్రేమించండి. సేవకుడు చెప్పిన మాటను వినింది కాబట్టి, సేవకుడు చెప్పిన మాటను రూఢిపరిచింది కాబట్టి కరువులో పోషించబడింది. ఆవిడ కరువులో పోషించబడింది. అందుకే అక్కడ రాయబడిన మాట సామెతలు గ్రంథం 11:24 చూడండి. వెదజల్లి ఇచ్చేవాళ్ళు కొంతమంది, వెదజల్లి అభివృద్ధి పొందువారు కలరు, తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికొచ్చువారు కలరు. కొంతమంది సేవకుడైనా సంఘమైనా వెదజల్లుతారంటారు డబ్బులు. అంటే ఏంటి చెప్పండి? ధారాళంగా, నేను ఎవడికి ఇచ్చేది? నా దేవునికి ఇస్తా ఉన్నా. నా దేవునికి 10వ భాగం ఇస్తే, లేకుంటే నా దేవునికి 10 రూపాయలు ఇస్తే 100 రూపాయలు ఇస్తాడు దేవుడు. తెలుసు కదా మీకు, నూరంతల ఫలం దేవుడు ఎప్పుడైనా ఇచ్చేది. ఆకాశము తూములను విప్పి పట్టజాలనంతా. ఇక్కడ రాయబడింది వెదజల్లి అభివృద్ధి పొందేవాళ్ళు కొంతమంది అంట దేవునికి ధారాళంగా ఇస్తారు. ఆ పేద విధవరాలు ఉంది, ఆవిడ దగ్గర ఏం లేదు, 2 కాసులు ఉన్నాయి, సంపూర్ణంగా ఇచ్చేసింది దేవుడికి. ఆ పాపాత్మురాలైనటువంటి స్త్రీ ఉంది, ఆమె దగ్గర ఏం లేదు, అత్తరుబుడ్డి విలువైన జటమాంసి అత్తరు తీసి వెదజల్లిందట్నే ఇల్లంతా అత్తరు వాసన నిండింది. కొంతమంది ఉంటారు, దేవుని ఉండిలో కానుక వేయాలంటే 5 రూపాయలు చూసుకుంటారు, జోయిలో పెట్టి ముందే. ఎక్కువ ఏమన్నా వేస్తా ఉన్నామేమో, నేనేమన్నా ఎక్కువ వేస్తానేమో. తప్పండి. దేవుడి దగ్గరికి వచ్చినాక వెదజల్లాల, ధారాళంగా ఇయ్యాల. నీకు కలిగిన దాంట్లోనే అప్పు చేయమని చెప్పలా. కొంతమంది ఇవ్వాల్సిన దానికన్నా వీడికి ఇవ్వాలనా, వీడికిచ్చే బాగుపడిపోడు. సేవకుడి దగ్గరికి వచ్చేలాగా చెయ్యి కురిచైపోతుంది. అది ఎందుకో మళ్ళా, అవునా, కురిచైపోతుంది. చేయొద్దండి. ఏ సేవకుడైనా మీ ఇంటికి వచ్చి మీకోసం ప్రార్థన చేస్తే ఒట్టి చేతులు పంపియొద్దండి. మీకు శాపం, అది మీకు ఆశీర్వాదం రాదు. ఏ సేవకుడైనా మీ ఇంటికి వచ్చి అడుగు పెడితే, డబ్బులు లేకపోతే ఒక గ్లాస్ మంచినీళ్ళు ఇవ్వండి, ఒట్టి చేతులు పంపియొద్దండి. వెదజల్లి అభివృద్ధి పొందాల. ఎవరు అభివృద్ధి పొందుతారు? సేవకుడన్నా సంఘమన్నా వెదజల్లాల డబ్బులు. అది ఏదైనా సరే, భోజనాలా, నేను పెడతా, సేవకుడా మేము పోషిస్తాం. ఏ విషయంలోనైనా వెదజల్లి అభివృద్ధి పొందేవాళ్ళు కొంతమంది సంఘానికి వచ్చేటప్పటికి ఏదైనా అవసరతలు చెప్తే చెయ్యి ఎనికెళ్తుంది. పక్షవాయువు కలిగిన చెయ్యి ఉంటుంది కదా, కురిచ చెయ్యి, ఆ విధంగా తగిన దానికైనా తక్కువ ఇస్తారు. ఇంకా కొంతమంది వాగ్దానాలు చేస్తారు, అందరిలో మేమే ఇస్తున్నామని. ఇంకొక విషయం గుర్తుపెట్టుకో, ఒక్కసారి నా దేవునికి వాగ్దానం చేస్తే, నువ్వు వెంటిలేటర్ మీద ఉన్నా, హాస్పిటల్లో ఉన్నా, అరణ్యంలో ఉన్నా, కువైట్ ఎక్కడున్నా కూడా, ఏ దేశంలో ఉన్నా మాట తప్పకూడదు. దేవుడు అది చెప్పాడు. నువ్వు ఎక్కడైనా ఉండు, నువ్వు దేవునికి వాగ్దానం చేస్తే అది నష్టమైనా సరే జరిగేయాల, లేకపోయిందనుకో నీకు నష్టం కలుగుతుంది. ఈ బైబిల్లో కొన్ని ఉన్నాయి రూల్స్, మనం పాటించాలి. అది తెలియకనే మన వాళ్ళు తప్పు చేస్తా ఉన్నారు, అంతేగాని వేరే ఉద్దేశం లేదు. చెప్పినా అర్థం చేసుకోరు. అందుకే వాక్యంలో రాయబడింది, వెదజల్లి అభివృద్ధి పొందిన వాళ్ళు కొంతమంది ఎప్పుడు చూడు తక్కువ ఇచ్చే వాళ్ళకి తక్కువే. అక్కడ రాయబడింది తగిన దానికన్నా తక్కువ ఇచ్చి లేమికి వచ్చిన వాళ్ళు ఉన్నారంట. లేమికి వచ్చిన అంటే కరువుకి వచ్చిన వాళ్ళు ఉన్నారు. సహోదరి, ఒకసారి వాక్యంలో జ్ఞాపకం చేసుకో. డబ్బుల గురించి ఇంకోటి కాదు, కానీ సంపూర్ణమైన హృదయం దేవునికి ఇవ్వండి. సంపూర్ణంగా హృదయం వెదజల్లండి. నీళ్లను కుమ్మరించినట్టు మీ హృదయం ఏం చేయమన్నాడు? వెదజల్లమన్నాడు. అప్పుడు నా దేవుడు మీకు కూడా ధారాళంగా దయచేస్తాడు. తక్కువ చేయమంటే డబ్బో ఇంకోటి కాదు. ఇక్కడ రాయబడింది ఫిలిప్పీయులకు రాసిన పత్రికలో చివరిగా, ఏలయనగా తెస్సలోనికలకు కూడా మీరు మాటికి నా అవసరము తీర్చుటకు సహాయం చేసిదరి. పౌలు అంటా ఉన్నాడు, తెస్సలోనికలో కూడా మాటికి కష్టం వచ్చిన, నష్టం వచ్చిన, అనారోగ్యం కలిగిన, బాధ కలిగిన, ఇబ్బంది కలిగిన విసుకోకుండా మాటికి నాకు సహాయం చేశారు. నేను వీటన్నిటిని ఆపేక్షించి ఇలాగ చెప్పుట లేదు, కానీ మీ లెక్కకు విస్తార ఫలం రావాలనని. చెప్పండి. మీరు ఇచ్చిన దానికి సేవకుడిని ప్రేమించే విధానమును బట్టి మీ లెక్కకు విస్తారమైన ఫలం రావాలనని యేసు నామమున దీవిస్తూ, యేసు నామమున ఆశీర్వదిస్తూ ఈ మాటలు మీకు చెప్తున్నా అంటాడు. ఏం రావాలా? మాటికి సేవకుడి అవసరం తీర్చారు, మాటికి సంఘ అవసరతలు తీర్చారు. కాబట్టి మీకు లెక్కకు మించిన విస్తార ఫలం కలగాల. ఆమేన్.
లెక్కకు మించిన విస్తార ఫలం. కాబట్టి సహోదరి, సహోదరుడా, నా దేవుడు నీకేమి తక్కువ చేయడు. ఏ విషయాల్లో చెప్పండి? మొదటిది, దేవునికి విధేయత చూపిస్తే. రెండోది, భయభక్తులు కలిగి ఉంటే. మూడోది, సేవకుడి మాటను రూఢిపరిస్తే, సేవకుడిని ప్రేమిస్తే. ఏ విషయంలో కూడా తక్కువ చేయడు. ఏ విషయంలో కూడా తక్కువ చేయడు. లోక సంబంధమైన ధనం, ధాన్యం, ఆరోగ్యం నా దేవుడు తక్కువ చేయకోకుండా నీకుండునుగాక. పర సంబంధమైన ఆశీర్వాదం ఎన్నటెన్నటికి నీ ప్రార్థన తక్కువ కాకుండా ఉండునుగాక. నా దేవుని పరిశుద్ధాత్మ శక్తి తక్కువ కాకుండా ఉండునుగాక. పరమందు నుండి వచ్చేటటువంటి నా దేవుని ఆశీర్వాదం తక్కువ కాకుండా ఉండునుగాక. నా దేవుని కాపుదల, నా దేవుని దేవదూతల కాపుదల ఇది మొదలుకొని మాసం అంటే ఎన్నటెన్నటికి ఎప్పటికెప్పటికి నీకు తక్కువ కాకుండా ఉండునుగాక. నీ బుడ్డీలో నూనె అయితేనేమి, నీ కుండలో పిండి అయితేనేమి, ఏది ఎన్నటెన్నటికి తక్కువ కాకుండా ఉండునుగాక. ఇదిగో ఒక వాక్యంలో రాయబడింది, లెక్కకు చూసుకొనగా నీ ఇంటిలోనేమి, నీ కలిగిన దానిలోనేమి ఏది కూడా తక్కువ కాలేదంట. ఏది కూడా తక్కువ కాలేదంట. వాక్యంలో రాయబడింది నీకును నీ ఇంటికి అంతటికి నా దేవుడు ఏం చేస్తాడంట? తక్కువ కాకుండా చూసేటటువంటి దేవుడు. తక్కువ కాకుండా. ప్రియ సహోదరి, ఎప్పుడు తెలుసా? ఇదిగో మూలవాక్యంలో ఒకసారి జ్ఞాపకం చేసుకోండి. మూలవాక్యం ద్వితీయోపదేశకాండం 2:7 చూద్దాం చివరిగా. నీ చేతు పనులన్నిటిలోనూ 40 సంవత్సరములు సంచరించిన సంగతి నీ దేవుడైన యెహోవా నీకేమీ తక్కువ చేయడు. ఎప్పుడు? ఆయన నీకు తోడై ఉంటే. ఎప్పుడైతే ఏ కుటుంబానికైతే యెహోవా నీకు తోడై ఉన్నాడు కాబట్టి నీకేం తక్కువ కాదు. నేను తోడై ఉన్నాను అనుకో, నేను తక్కువ కావచ్చు, నా దగ్గర ఉండొచ్చు, లేకపోవచ్చు. వాక్యంలో రాయబడింది, ఏ కుటుంబానికైతే దేవుడు తోడుంటాడో, ఏ కుటుంబంలో దేవుడు ఉంటాడో వారికి ఎప్పటికీ కూడా తక్కువ కాదు. అందుకే వాక్యంలో రాయబడింది, ఈ రోజు నుండైనా సరే నా దేవుని విషయంలో, నా దేవుని ప్రార్థన విషయంలో, దేవుని పరిచర్య విషయంలో, అన్నిటి విషయంలో తక్కువ కాకుండా ఉండు. అది ప్రార్థన కానీ, అది పరిశుద్ధత కానీ, అది విశ్వాసము కానీ, అది ఏదైనా నా దేవునికి ఇచ్చే విషయంలో నువ్వు తక్కువ కాకుండా ఉన్నావు అనుకో, నా దేవుడు నీ ఆయుష్ను తక్కువ చేయడు, నీ ధాన్యమును తక్కువ చేయడు, నీ కలిగినటువంటి సమృద్ధిని తక్కువ చేయడు. ఏ విషయంలో కూడా తక్కువ చేయడు. అందుకే వాక్యంలో రాయబడింది, నీకేమీ తక్కువ కాదు. చెప్దామా చివరిగా? నీకేమీ తక్కువ కాదు. ఎప్పుడు తక్కువ లేకపోకుండా నా దేవుడు సమృద్ధికరంగా నిన్ను దీవించి నిన్ను ఆశీర్వదించునుగాక. ఆమేన్. తలలు వంచుకున్నాం, చిన్న ప్రార్థన చేద్దాం.